అన్నట్టుగా వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు అంటే క్యాలెండర్ని అంటే ప్రతి సంవత్సరం ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారు, ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి, ఎప్పుడు అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తారనేది కూడా ముందుగానే ప్రకటించి దానికి అనుగుణంగా పరీక్షలు నిర్వహించడం అనేది ప్రభుత్వ పరంగా చేస్తూ ఉన్నాం. ఈ రెండో అంశం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి తీసుకొచ్చేటువంటి పారిశ్రామికవేత్తలకి ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగాలు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అనేది ఐటీ హబ్గా ఆనాటి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం పారిశ్రామిక విప్లవాన్ని మిస్ అయింది. కానీ కంప్యూటర్ రెవల్యూషన్ అంటే కంప్యూటర్ విప్లవాన్ని మనం మిస్ కావడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. మిస్ అయితే ఇంకొక నష్టం జరుగుతుందని చెప్పాడు. అంటే భారతదేశం అంటే ఆల్రెడీ మిస్ వన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, బట్ వీ కాంట్ అఫోర్డ్ టు మిస్ ది కంప్యూటర్ రెవల్యూషన్ అని చెప్పి ఆయన ప్రధానమంత్రిగా ఉండి ఒక పెద్ద టెక్నాలజీ మిషన్స్ పెట్టి ఈ భారతదేశంలో కంప్యూటర్ రెవల్యూషన్ తీసుకురావడం కోసం పునాదులు వేస్తే ఆనాడు జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీకి పునాదులు వేశారు ఆయన డైరెక్షన్ ప్రకారం. ఆ తర్వాత హైటెక్ సిటీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 నాలెడ్జ్ సిటీగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అంతా కూడా ఆనాటి ప్రభుత్వాలు భూములు కేటాయించి ఆ సంస్థలను తీసుకురావడం వల్లే ఈరోజు దేశంలో హైదరాబాద్ తెలంగాణ అనేది ఐటీ హబ్